తమిళనాడులో విజయాన్ని మన ఆంధ్రాలో కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది అంతకంటే జనసేన అభిమానులు అని చెప్పారు. ఫస్ట్ ఏంటి, ఓకే సినిమా హీరో ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తే అందరూ ఓట్లేసేయాలా? మన కళ్యాణ్ బాబు ఏం చేశాడు, 2014లో పార్టీ పెట్టాడు. 12 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి ఫస్ట్ ఎలక్షన్లో వీఆర్ నాట్ క్యాపబుల్ కాబట్టి వీ విల్ సపోర్ట్ టీడీపీ అన్నారు. దీని హిపోక్రసీ వాడద్దు. ఆంధ్రాలో క్యాస్ట్ ఫీలింగ్ లేదంట, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఇంటికి అద్దెకి ఇచ్చే దగ్గర నుంచి అన్నింటిలో క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉంది. కానీ టీవీకి గెలిచింది పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అనే పాయింట్ని డిఫెండ్ చేసుకోవడానికి ఆంధ్ర ప్రజల క్యాస్ట్ అని చెప్పి ఈ పాయింట్ని వాడుకోవద్దు. సో ఇక్కడ జనాలకు నమ్మకం ఏది, ఆయన గెలవటం కోసం పొత్తులు పెట్టుకున్నట్టు సపోర్ట్ చేస్తున్నట్టు ఉన్నది తప్పితే ఎక్కడైనా జనాలకు నమ్మకం కలిగించేది ఉందా? ఆయన ఫస్ట్ మూవీ వెళ్ళి టీడీపీ సపోర్ట్ చేస్తే ఎలా అంటే, క్యాస్ట్ ఉంటేనే ఓట్లేస్తారు లేకపోతే ఇరా అంటే క్యాస్ట్లకే ఓట్లేస్తారు అంటే రెడ్లకే వీళ్ళకే ఓట్లేస్తారు అంటే ప్రతిసారి ఎవరు పడాల్సిన ఓట్లు వాళ్ళకే పడుతున్నాయి. సో అలయన్స్ పెట్టుకుంటే కూటమి గెలుస్తుంది, లేకపోతే ఓకే. సో ఏదైనా బీజేపీ పాయింట్ వస్తేనేమో క్రిస్టియన్ ఓట్లని జగన్ క్రిస్టియన్ ఓట్లని వేసుకుంటారు. మరి రెడ్ ఓట్లు ఏమైపోయినాయి అప్పుడు? ఇది రాదు బీజేపీ పాయింట్లో. కుల పిచ్చి గురించి ఎక్కువ మాట్లాడే వ్యక్తి ఎవరు మన తెలుగు పొలిటీషియన్స్లో? 2019 ఎలక్షన్లో జగన్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటి, ఆంధ్రాలో అసలు ఆంధ్ర భవన్ ఎలాగూ లేదు, అన్ని కులాలు వెళ్ళి వైసీపీకి ఓటేసి కుల భవన్ అయినా తెచ్చుకోండి అంట. జనసేన ఫ్యాన్స్ అందరూ ప్రతి మేము అదే వేస్తుంది, క్యాస్ట్ తెలుగు వాళ్ళకి క్యాస్ట్ అంట, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. కానీ ఓడిపోయినందుకే క్యాస్ట్ కాదు కదా. జనసేనలు కొంచెం అప్డేట్ అవుతారని కోరుకుంటున్నా. మీకు ఇంకా తెలియకపోతే జనసేన స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఒక వీడియో చూసాం. యూట్యూబ్ షార్ట్ అయితే కింద ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అయితే బయోలోకి వెళ్ళి చూడండి. మీకు జనసేన గురించి మొత్తం అర్థం అవుతుంది ఏంటి రీజన్ ఓడిపోవటం కానీ.